ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో రేపు నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ఐడీఓసీలో ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 5 జిల్లాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకువెళ్లాల్సిన అంశాల గురించి విశ్లేషించారు. సాగునీటి పరంగా పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు 5 ప్రధాన ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన ఆర్థిక మౌలిక సదుపాయాల గురించి నివేదిక రూపొందించాల్సిందిగా మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులు మంత్రులను కోరారు. ఇక పాలమూరు జిల్లాలోని సమగ్ర అభివృద్ధికి సీఎం కృషి చేస్తారని ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. గౌరవ శాసనసభ్యులతో, జిల్లా కలెక్టర్తో రివ్యూ తీసుకోవడం జరిగింది. తోటి సహచార మంత్రి వారు మాట్లాడి రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రధాన అంశాల మీద, ముఖ్య అంశాల మీద సుమారు క్లియర్గా 3.5 గంటలు రివ్యూ తీసుకోవడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత మహబూబ్ నగర్ని ఇది స్త్రీ శక్తి, ఏ రకంగా మనం ఇంకా స్కిల్ డెవలప్మెంట్, యువకులకు హెల్త్ వారిగా